మన ప్రజాస్వామ్యానికి ఎన్నికలే వెన్నెముక అని మనందరికీ తెలుసు. అయితే ఓటు వేసే రోజు మనం చూస్తాం గదా, ఆ హడావుడి వెనుక కనిపించని ఒక పెద్ద యంత్రాంగం పనిచేస్తుంటుంది. అసలు ఏం జరుగుతుందక్కడ? ఈరోజు ఆ తెర వెనుక కథేంటో చూద్దాం. సరే, మనమంతా ఓటు వేయడానికి వెళ్తాం కదా, క్యూలో నిలబడతాం, మన వంతు రాగానే ఓటేసొచ్చేస్తాం. కాని ఎప్పుడైనా ఆలోచించారా, అసలా పోలింగ్ బూత్ను ఎవరు సిద్ధం చేస్తారు? ఓటు లెక్కించే వరకు జరిగే ఈ మొత్తం ప్రాసెస్ని నడిపించేదెవరు? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సమాధానం ఎక్కడో లేదు, మనకు చాలా దగ్గర్లోనే ఉంది. అదేనండి మన స్థానిక రెవెన్యూ శాఖ. అవును, కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇదే నిజం. ఎన్నికల పని అనగానే మనకు ముందు గుర్తొచ్చేది తహసీల్దార్ ఆఫీసే. జిల్లా కలెక్టర్ నుంచి మొదలుపెట్టి కింద స్థాయి ఉద్యోగి వరకు మొత్తం ఈ ప్రక్రియకు రెవెన్యూ డిపార్ట్మెంటే సెంటర్ పాయింట్ అనమాట. ఓకే, మరి ఇప్పుడు ఈ వ్యవస్థ మూలాల్లోకి వెళ్దాం. అసలు ఇంత పెద్ద బాధ్యతను మోయడానికి ఈ అధికారులకు పవర్ ఎక్కడ్నుంచి వస్తుంది? ఆ అధికారం వెనుక ఉన్న అసలు శక్తి ఏంటి? ఈ మొత్తం పవర్కి సోర్స్ మన భారత రాజ్యాంగమే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 భారత ఎన్నికల సంఘానికి, అంటే ఈసీఐకి సర్వ అధికారాలను ఇచ్చింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఈసీఐ అనేది ఏదో ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాదు. ఇది ఒక ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ, అంటే ఒక స్వతంత్ర రాజ్యాంగబద్ధ సంస్థ. ఈసీఐ గురించి మాట్లాడినప్పుడు దాని ఇండిపెండెన్స్, అంటే స్వాతంత్ర్యం గురించే ఎక్కువగా మాట్లాడాలి. ఇప్పుడు మనకు సీబీఐ, యూపీఎస్సీ లాంటి సంస్థలు తెలుసుగదా, అవి ఎలాగైతే ఇండిపెండెంట్గా పనిచేస్తాయో ఈసీఐ కూడా అంతే. గవర్నమెంట్ ప్రెషర్ కానీ, పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ కానీ ఉండకూడదు. ఎందుకంటే ఎన్నికలు నిష్పక్షపాతంగా, ఫ్రీ అండ్ ఫేర్గా జరగాలంటే ఈ స్వేచ్ఛ చాలా చాలా ముఖ్యం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ టిఎన్ శేషన్ గారు. ఆయన గురించి చెప్పాలంటే ఆయన కొత్త రూల్స్ ఏమీ తీసుకురాలేదు. అప్పటికే ఉన్న రూల్స్ని చాలా స్ట్రిక్ట్గా అమలు చేశారు. అంతే, ఒక్కసారిగా మొత్తం పొలిటికల్ సిస్టమ్ షేక్ అయిపోయింది. అంటే చూడండి, అధికారాన్ని సరిగ్గా ఉపయోగిస్తే ఎంత పెద్ద మార్పు తీసుకురావచ్చో దీని బట్టి మనకు స్పష్టంగా తెలుస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం వ్యవస్థ గురించి, అధికారుల గురించి చూశాం. ఇప్పుడు మన దృష్టిని అసలైన హీరో వైపు, అంటే ఓటర్ వైపు మళ్ళిద్దాం. ఈ మొత్తం సిస్టంకి గుండెకాయలాంటిదేంటి? అదే మన ఓటు హక్కు. మన రాజ్యాంగ నిర్మాతలు, ముఖ్యంగా డాక్టర్ అంబేడ్కర్ గారు చెప్పిన ఒక గొప్ప సూత్రమేంటంటే, ఒక వ్యక్తి, ఒక ఓటు, ఒకే విలువ. అంటే ప్రతి ఒక్కరి ఓటుకు ఒకే పవరుండాలి, ఒకే వాల్యూ ఉండాలి. అందుకే జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క భారత పౌరుడికి ఓటు వేసే హక్కు కల్పించారు. రైట్. మరి ఈ ఓటు హక్కును మనం పొందాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? సింపుల్, ఓటర్గా రిజిస్టర్ చేసుకోవడం. మరి ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడొకసారి చూసేద్దాం. ఓటర్గా నమోదు చేసుకోవడానికి కొన్ని స్పెసిఫిక్ ఫామ్స్ ఉంటాయి. కొత్తగా ఓటు రిజిస్టర్ చేసుకోవాలంటే ఫామ్ 6 ఫిల్ చేయాలి. అదే విదేశాల్లో ఉండే మన ఎన్ఆర్ఐ ఓటర్ల కోసమైతే ఫామ్ 6ఏ ఉంటుంది. ఒకవేళ మన ఓటర్ వివరాల్లో ఏవైనా కరెక్షన్స్ ఉంటే దానికి ఫామ్ 8. అలాగే ఒకే కాన్స్టిట్యుయెన్సీలో అడ్రస్ మారితే అప్పుడు ఫామ్ 8A వాడాలి. ఇవన్నీ చాలా ముఖ్యం. ఓకే, ఈ ఫామ్స్ అన్నీ వాడి ఓటర్ లిస్ట్ రెడీ అయిపోయింది అనుకుందాం. ఇక్కడ్నుంచే అసలు కథ మొదలవుతుంది. ఎప్పుడైతే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందో ఆ క్షణం నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం ఒక మిషన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఏంటా మిషన్? చూద్దాం. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, ఎలక్షన్ అనౌన్స్మెంట్ రాగానే తహసీల్దార్ ఆఫీస్ ఒక రకంగా చెప్పాలంటే ప్యాకప్ చెప్పేస్తుంది. అంటే సినిమా షూటింగ్ అయిపోయాక ప్యాకప్ అన్నట్టుగా వాళ్ల రెగ్యులర్ పనులన్నీ ఆపేస్తారు. రాబోయే 40 రోజుల పాటు వాళ్లకు ఒకే ఒక పని, కేవలం ఎన్నికల డ్యూటీ మాత్రమే. ఈ 40 రోజులు ఎలా ఉంటాయంటే ఒక రేస్లాగా ఉంటాయి. టైంతో పోటీ పడాలి. నోటిఫికేషన్ వచ్చిన నిమిషం నుంచి పని మొదలు. పోలింగ్ బూతులు చెక్ చేయడం, సిబ్బందిని రిక్రూట్ చేయడం, ఫైనల్ ఓటర్ లిస్ట్ రెడీ చేయడం అన్నీ కూడా యుద్ధ ప్రాతిపాదికన జరిగిపోవాలి. పోలింగ్ అయిపోయాక కౌంటింగ్ తర్వాత కూడా పనైపోదు. ఆ ఈవీఎంలను 5 ఏళ్లపాటు చాలా భద్రంగా స్ట్రాంగ్ రూమ్లలో దాచాలి. అప్పటితో ఆ ఎలక్షన్ సైకిల్ పూర్తవుతుంది. ఈ రేస్లో ప్రెషర్ ఏ రేంజ్లో ఉంటుందో మనం ఊహించుకోవటం కూడా కష్టం. సిబ్బంది డే అండ్ నైట్ పనిచేయాలి. ఒక పక్క పొలిటికల్ ప్రెషర్, మరో పక్క పై అధికారుల నుంచి నిరంతర పర్యవేక్షణ. ఒక్క చిన్న మిస్టేక్ జరిగినా సరే సస్పెన్షన్ తప్పదు.
అందుకే వాళ్ళు వేసే ప్రతి అడుగు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. టెక్నాలజీ వల్ల ఈ ప్రాసెస్ ఎంతగా మారిపోయిందో చూడండి. ఒకప్పుడు ఎన్నికలంటే పొడవాటి బ్యాలెట్ పేపర్లు, సూది, దారం, లక్క, తెల్లగుడ్డ ఇలా దాదాపు 72 రకాల వస్తువులుండేవి ఒక్కో బూత్లో. కాని ఇప్పుడు అంతా మారిపోయింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు అంటే ఈవీఎంస్ వచ్చాయి. ఓటర్ లిస్టులు కంప్యూటరైజ్డ్ అయిపోయాయి. మొత్తం సిస్టమ్ చాలా మోడర్న్గా, స్పీడ్గా తయారైంది. ఈ ఒక్క మాట చాలు మొత్తం ప్రాసెస్లో ఉన్న సీరియస్నెస్ను చెప్పటానికి. ఆ 40 రోజులు ప్రతి రెవెన్యూ ఉద్యోగి ఒక సైనికుడిలా పనిచెయ్యాలి. భయం ఉంటుంది, కాని దానికంటే ఎక్కువగా క్రమశిక్షణ ఉంటుంది. వాళ్ల డెడికేషనే మన ఎలక్షన్ సిస్టమ్ని ఇంత సక్సెస్ఫుల్గా నడిపిస్తోంది. సో నెక్స్ట్ టైం ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఈ ప్రాసెస్ను కొంచెం డిఫరెంట్గా చూస్తారేమో. మనం వేసే ఆ ఒక్క ఓటు వెనుక ఇంతమంది అదృశ్య సైనికుల కష్టం, శ్రమ ఉన్నాయని గుర్తించినప్పుడు బహుశా ప్రజాస్వామ్యంపై మనకున్న నమ్మకం ఇంకాస్త బలపడుతుందేమో. ఆలోచించండి.